ఒక చిన్న గ్రామంలో సుబ్బయ్య అనే రైతు ఉండేవాడు. అతను పెద్ద ఆస్తి కలిగినవాడు కాదు. కాని చాలా సంతోషంగా జీవించేవాడు. ఉదయం సూర్యోదయానికి లేచి, పొలానికి వెళ్ళి, కష్టపడి పనిచేసి, సాయంత్రం కుటుంబంతో గడపడం అతని నిత్యకృత్యం. సుబ్బయ్యకు ఒక అలవాటు ఉండేది, పంట ఎంత వచ్చినా, దానిలో కొంత భాగం పేదవారికి, ఆకలితో ఉన్నవారికి పంచేవాడు. భోజనం పంచితే మనసు తృప్తిగా ఉంటుంది, అనేది అతని నమ్మకం. అదే గ్రామంలో రమయ్య అనే మరొక రైతు ఉండేవాడు. అతను పెద్దగా కష్టపడకపోయినా, గతంలో కొంత ఆస్తి సంపాదించుకున్నాడు. అతను ఎప్పుడూ ధనమే అంతా అని భావించేవాడు. ఎవరు అడిగినా సహాయం చేయడు. నా దగ్గర ఉన్నది నా కోసమే, వేరేవారికి ఎందుకు ఇవ్వాలి, అనేది అతని తత్వం. సుబ్బయ్య వద్దకు ఎవరు సహాయం కోరినా, అతను చేతనైనంత చేస్తాడు. ఒక రోజు గ్రామంలోని వృద్ధురాలు అతని దగ్గరికి వచ్చి, బిడ్డా, 2 రోజులు భోజనం దొరకలేదు. ఏదైనా అన్నం ఉంటే ఇవ్వు, అంది. సుబ్బయ్య తన ఇంట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని ఆమెకు ఇచ్చాడు. తన పిల్లలకు ఆ రాత్రి కొంచెం తక్కువ తిన్నా, అతని మనసు మాత్రం ఆనందంతో నిండిపోయింది. రమయ్య మాత్రం అలాంటి వారిని చూసినా, వెళ్ళిపో, నాకు ఏమీ లేదు, అని తోసివేసేవాడు. కాలం క్రమంగా గడిచింది. ఒక సంవత్సరం గ్రామంలో ఎండలు తీవ్రంగా పడ్డాయి. వర్షం రాక పంటలు పాడైపోయాయి. సుబ్బయ్య వద్ద పెద్దగా నిల్వ లేకపోయినా, తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. రమయ్య వద్ద మాత్రం గతంలో దాచుకున్న గింజలు, ధాన్యం చాలా ఉంది. ఆ పరిస్థితిలో గ్రామస్థులు రమయ్య వద్దకు వెళ్ళి, అన్నా, నీ దగ్గర నిల్వ ఉంది. కొంచెం మాకు అమ్ము లేక ఇస్తే మేము బతుకుతాం, అని అడిగారు. కాని రమయ్య దురుసుగా, నా దగ్గర ఉన్నది నా కోసమే, నేను ఎవరికి ఇవ్వను, మీరే చూసుకోండి, అని అన్నాడు. అందరూ నిరాశతో వెళ్ళిపోయారు. సుబ్బయ్య వద్దకు గ్రామస్థులు వచ్చినప్పుడు, అతను తన దగ్గర ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని కూడా పంచుకున్నాడు. నాకున్నది మీ అందరికీ ఉంది, మనం కలసి తింటే అందరికీ సరిపోతుంది, అని అన్నాడు. అతని మనసు చూసి ఊరివారు కృతజ్ఞతతో కంటతడి పెట్టారు. ఎండకాలంలో సుబ్బయ్య ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఆహారాన్ని ఊరంతా కలసి పంచుకొని బ్రతికారు. కొన్ని నెలల తర్వాత వర్షం కురిసింది. మళ్లీ పంటలు పండాయి. గ్రామం ఆనందంతో నిండిపోయింది. కాని రమయ్య మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు. అతనికి సంపద ఉన్నా, ఎవ్వరూ అతని దగ్గరికి రాలేదు. ఎందుకంటే అతను ఎప్పుడూ ఎవరికి తోడుగా నిలబడలేదు. అదే సమయంలో సుబ్బయ్యను గ్రామస్థులు గౌరవించి, నువ్వు మా ఊరికి నిజమైన సంపదవు. నీ దయ, ప్రేమ లేకపోతే మేమంతా ఈ కష్టకాలంలో బతకలేము, అని చెప్పారు. సుబ్బయ్య వినయంగా, నేను పెద్ద పని చేయలేదు, పంచుకోవడమే నా కర్తవ్యమని భావించాను, అని అన్నాడు. రమయ్య ఈ సంగతులన్నీ చూసి చాలా బాధపడ్డాడు. తన దగ్గర ఉన్న సంపదతో కూడా ఎందుకు అందరికి సహాయం చేయలేదో గ్రహించాడు. కాని అప్పటికి ఆలస్యమైంది. నీతి, నిజమైన సంపద అనేది మన హృదయంలోని దయ, ప్రేమ. ఆస్తి, డబ్బు మన దగ్గర ఎంత ఉన్నా, అది పంచుకోకపోతే విలువ లేదు. కాని చిన్న సహాయం చేసినా, అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది.